నెమ్మది కలిగిన రోజులు లేవు మనిషికి. ఒక దాంట్లో నెమ్మది కలుగుతుందంటే ఇంకొక దాంట్లో మనిషికి పోరాటం కలుగుతూనే ఉంది. నలుదిక్కులా నెమ్మది కలిగిందని అనుకునే రోజు ఇంకొక దిక్కు నుంచి ఏదో ఒక సమస్య రేగుతూనే ఉంది. ఏమంటే యుద్ధం 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 అంటున్నారు. ఇంతకు దేని మీద యుద్ధం అండి? రోగాలు అన్నారు, ఆర్థిక సమస్యలు అన్నారు, అసమాధానాలు అన్నారు. నిజమే, ఇటువంటివి లోకంలో ఎన్నో కనబడుతూ ఉంటాయి. ఎప్పుడు పోరాటాలే అంటున్నారు. కానీ వాక్యపు వెలుగులో వాక్యం ఏమని చెబుతుంది? మన మీదకి యుద్ధం వచ్చేది ఏది? ఇక్కడ మరొక మాట చెప్పాలి. ఏమనంటే, మనకు ఎదురుగా ఉన్న ప్రతిపక్షం ఏదైతే ఉందో పోరాటం చేసేది, ఇదిగో మన పక్షమున వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు నిలబడి ఉన్నారు? యేసయ్య. నేను మీ పక్షమున ఉండి, అక్కడ రాయబడిన మాట అద్భుతమైన మాట. ఏమని? వారు నీతో యుద్ధము చేస్తారు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడుగా ఉన్నాను. ఈ పోరాటాల మధ్య ఏ పోరాటాలు అయితే మనం చేస్తున్నామో అనుదిన జీవితంలో, ఆ పోరాటాల మధ్య ఆ యుద్ధం చేస్తున్నవి ఏవైతే ఉన్నాయో, అనారోగ్యాలు, సమస్యలు, శోధనలో, వాటికి మనకు మధ్య ఎవరు నిలబడి ఉన్నారు? యేసయ్య నిలబడి ఉన్నారు. ఆయన మనతో ఉన్నారు కాబట్టి, మరలా చెప్తున్నాను, నజరేయుడైన యేసు ఇదిగో మన పక్షమున నిలిచి ఉన్నాడు కాబట్టి, ఇదిగో మన మీద లేచే ఏవైనప్పటికీ అవి మన మీద విజయము పొందజాలవు.